హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇంకా చెప్తున్నారు మేడం ఈరోజు? అంటే మామూలుగా పిల్లలకి ఒక టీవీలో కొన్ని కథలు వచ్చేవి, పవర్ రేంజర్స్ అని, డోరేమాన్, అవన్నీ కథలే కదా. కథల్ని పిల్లలకి ఇప్పుడు బొమ్మల రూపంలో కార్టూన్ గా వేసి చూపిస్తున్నారు. అవును. అట్లా అలాంటి కథ ఏమైనా చెప్తున్నారా ఈరోజు మాకు? ఈ మధ్య ఈ కథలన్నీ పెడుతున్నాం కదా. సో మా కలీగ్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఇవి చూస్తూ అంటే ఈ అడవి జంతువులు ఇవే మాట్లాడుతున్నాం కదా మనం ఎక్కువగా. చూసి అమ్మా నువ్వు ఆంటీకి చెప్పు, మేమంతా చూస్తాం కదా ఈ ఫెయిరీ టేల్స్ స్టోరీస్ అన్ని, అది చెప్పమను. అవి ఆల్రెడీ చూస్తుంటారు కదా ఈ డిస్నీ దీంట్లో అంతా చాలా బాగుంటుంది చూస్తుంటారు. అంటే లేదు లేదు అదే స్టోరీనే, కొంతమందికి అంటే ఇంగ్లీష్లో వస్తుంది, అవి కామిక్స్ లాగా ఉంటుంది వాయిస్, అది కొంతమందికి సరిగ్గా అర్థం కాదు కాబట్టి తెలుగులో ఆ స్టోరీని చెప్పమని మా ఫ్రెండ్స్ అందరు చూస్తారు. అలా పిల్లల కోరిక మేరకు ఒక స్టోరీ అనమాట, స్నో వైట్. స్నో వైట్ ఎప్పుడో మా చిన్నతనం నుంచి మేము చూస్తున్నాం. అది మా వ్యూ మాస్టర్లో చూసేవాళ్ళం. ఫిలిమ్స్ వచ్చేవి, వ్యూ మాస్టర్ అని ఉంటుంది, దాంట్లో చిన్న చిన్న ఫిలిమ్స్ వచ్చేవి అనమాట. అది మనం క్లిక్ చేస్తుంటే మారుతూ ఉంటుంది, అలా బాగుంటుంది. అసలు రియల్ ఆ పిక్చర్ ఇట్లా కళ్ళల్లో కనిపిస్తుంది. అలా ఎప్పుడో చూసాం మేము, అదే కథనే. ఇది దాదాపు జర్మనీ దేశం ఉంది కదా, అక్కడ జరిగిన స్టోరీని 1937లోనో ఎప్పుడో రాశారు దాన్ని స్టోరీని. అప్పటి నుంచి డిస్నీ వాళ్ళు ఇంకా తర్వాత అందరూ తీశారు దాన్ని. అదే స్టోరీ ఇప్పుడు చెప్పుకుందాం. సో జర్మనీ దేశం అంటేనే అక్కడంతా చల్లటి ప్రదేశం కదా. అలా ఒక పెద్ద రాజభవంతి, ఆ రాజభవంతిలో ఒక రాజు ఒక రాణి. ఆ రాణి ప్రెగ్నెంట్ అన్నమాట, నిండు చూలాలు ఆమె, ఇంకా రేపో మాపో డెలివరీ అయ్యే టైం. ఆ రాణి ఒక కిటికీ దగ్గర కూర్చొని స్వెటర్ అల్లుతూ ఉంటుంది. స్వెటర్ అల్లుతూ కిటికీ వైపు చూస్తూ ఉంటుంది అనమాట. అంతా మంచు, మొత్తం చుట్టూ మంచుతో నిండిపోయి ఉంటుంది. అది చూస్తూ ఎంత బాగుంది వాతావరణం చూస్తూ కుడుతుంటే టక్కున ఆమెకు సూది గుచ్చుకుంటుంది వేలికి. అబ్బా అనగానే రక్తం, ఎర్రటి రక్తం ఇలా చిందుతుంది. అటు స్నో ఇటు ఈ ఎర్రటిది, అది చూడగానే ఆవిడకి అంటే నొప్పి కన్నా ఒక ఆలోచన వస్తుంది. నాకు పుట్టబోయే బిడ్డకు ఇలాంటి తెల్లటి మంచులాంటి కలర్ ఉన్న అమ్మాయి, ఇలాంటి ఎర్రటి పెదవులు ఉండే అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటుంది అని మనసులో అనుకుంటుంది. మనం అంటుంటాం కదా, కడుపుతో ఉన్న వాళ్ళు ఏమనుకుంటే అలానే అవుతుంది అని చెప్తుంటారు. అలా రాణి అనుకున్న తర్వాత ఆమెకు ఒక 2 రోజుల్లో ప్రసవం అవుతుంది, డెలివరీ అవుతుంది. ఒక చిన్న పాప పుడుతుంది. ఆ పాప ఎలా ఉంటుందంటే ఆ రాణి ఎలా అనుకుందో అలాగే ఉంటుంది ఆ పాప, తెల్లటి తెలుపు. అప్పుడు ఆ పాపకు స్నో వైట్ అని పేరు పెడతారు. ఆ మంచు లాంటి కలర్లో ఉంది పాప అని. భలే అందంగా ఉంటుంది బిడ్డ, ముద్దుగా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఈ రాణి చనిపోతుంది, అనారోగ్యం పాలై ఆవిడ చనిపోతుంది. చనిపోతే ఆ బిడ్డను చూసుకోవడానికి ఉండాలి కదా, తల్లి కావాలి కదా అని ఆ రాజు ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆమె కొంచెం మాయగత్త, కొంచెం మాయలు మంత్రాలు తెలుసు అంత, అంటే మంత్రగత్తని కంప్లీట్గా కాదు కొన్ని తెలుసు ఆమెకు. ఆమె వస్తుంది, అంత ఫేర్ లేడీ ఏం కాదు, కొంచెం అంత కుళ్ళు కుతంత్రాలు. ఆమెకు మేజర్గా ఉండేదంటే అందం కాన్సెప్ట్. నా అంత అందంగా ఎవరు ఉండరని ఎప్పుడు తన అందం మీద తను ఇట్లా ఉప్పొంగిపోతూ ఉంటుంది. జెలస్ కాదు, తన అందం గురించి తనే పొగుడుకుంటూ ఉంటుంది. నా అంత అందగత్తలు లేరు అని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. సరే వస్తుంది, ఆ పాపను ఆమె చూసుకోవాలని కదా, రాజు కూతురు కదా, ఎంతో మంది కలిసి పెంచుతారు ఆ పాపను. సరే ఆమెకు అలవాటు ఏంటి, ఆమె దగ్గర ఒక అద్దం ఉంటుంది, అది మాయా దర్పణం. రోజు పొద్దున్నే తయారవ్వడము ఈ రాణి, ఆ అద్దం ముందర వెళ్ళి ఇలా నిలబడుకొని ఈ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు అందంగా ఉన్నారు అంటే ఆ అద్దం ఈమెనే చూపిస్తుంది. నువ్వే అందంగా ఉన్నావు మహారాణి అని చెప్తుంటుంది ఆ అందం. అనగానే సాటిస్ఫైడ్ అనమాట, హాహా నేనే అందగత్తెను అని. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటే ఈ పాప మెల్లగా పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఒక 6 years 6 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ పాపకు ఒకరోజు ఇలాగే ఈమె అద్దం ముందుకు వెళ్ళి అడుగుతుంది. అంటే ఆ అద్దం అంటుంది, మహారాణి ఇప్పటికి కూడా నువ్వే అందగత్తవు, కానీ స్నో వైట్ కూడా అందంగా తయారవుతోంది, రేపు ఫ్యూచర్లో స్నో వైటే అందగత్త అని చూపిస్తుంది. అనేటప్పటికి తట్టుకోలేకపోతుంది.
అమ్మో ఏమి ఇంత మాట అంటుంది, ఈ ప్రపంచంలో నేనే అందంగా ఉండాలి, నేను ఒప్పుకోను, అందులో సవితి కూతురు కదా, అస్సలు తట్టుకోలేకపోతుంది అనమాట. అని ఎలాగైనా సరే ఈ పాపను తప్పించేసేయాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఒక భటుడిని పిలిచి ఆ అమ్మాయిని అడవిలోకి తీసుకొని పోయి చంపేసేయి అంటూనే వాడు తీసుకెళ్ళిపోతాడు. కానీ చిన్న పాప, 6 ఏళ్ల పాప, వాడికి చేతులు రావు చంపడానికి. చెప్తాడు, ఇదిగో అమ్మా మీ పినతల్లి, మీ సవత్తల్లి నేను చంపేయమనింది, కానీ నేను చంపలేను అని నేను వదిలేస్తున్నాను, నువ్వు ఎక్కడికైనా పారిపో అంటాడు. అని ఆ పాపను వదిలేస్తాడు. వదిలేసి దానికి ఆనవాళ్ళు ఏదో ఒకటి చూపించాలి కదా, అక్కడ ఏదో జంతువు ఉంటే, దాని జంతువు నాలుక కళ్ళు ఏవో ఉంటే ఓ జంతువుని చంపి అవి తీసుకొని పోయి చూపిస్తాడు, చంపేశానని. సరే అది సాటిస్ఫైడ్, అమ్మయ్య ఇప్పుడు నాకు ఎవరు పోటీ లేరు, ఇంకా నేనే అందగత్తెను అని అనుకుంటుంది. ఈ పాప అడవుల్లో నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ పాపకు దూరంగా ఒక లైట్ కనబడుతూ ఒక ఇల్లు కనపడుతుంది, చిన్న ఇల్లు, బుజ్జి ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తుంది, ఇదేంటి ఇంత చిన్న ఇల్లు అని తలుపు తీసుకుంటుంది. ఆ తలుపు ఓపెన్ చేసి దానికి లాక్ ఏదో ఉంటుంది, చిన్న లాక్, ఇల్లే చిన్నది, దానికి ఒక చిన్న లాక్. ఆ లాక్ పగలగొట్టి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే మొత్తం అన్ని చిన్న చిన్న వస్తువులు, చిన్న డైనింగ్ టేబుల్, చిన్న చిన్న మంచాలు, అంత చిన్న చిన్న వస్తువులు. వెళ్ళి ఈ అమ్మాయి అంత చిందరమందరగా ఉంటుంది అనమాట, ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తుంది. వెళ్ళి ఆ ఇల్లంతా క్లీన్ చేసి అన్ని వస్తువులు సర్ది, అక్కడ ఏదో కొన్ని క్లాత్స్ పడి ఉంటే అవన్నీ నీట్గా కర్టన్స్ లాగా తయారు చేసి ఆ ఇంటిని బాగా అందంగా తయారు చేస్తుంది. పని చేస్తుందా పాపం, ఆకలేస్తుంది అమ్మాయికి. ఆకలేసి చూస్తే అక్కడ ఒక డైనింగ్ టేబుల్ మీద ఒక 7 బౌల్స్లో ప్లేట్లో ఆహారం ఉంటుందన్నమాట. తీసి చూస్తుంది, సూపులు ఇంకా ఇవేవో రకరకాలు ఉంటాయి, అన్నీ. ఆకలేసేస్తుంది, అంతంత ఆహారం, చిన్న చిన్న ప్లేట్లు, ఇంత ఆహారం. ఆ అమ్మాయికి ఏం సరిపోతుంది, అంతా కలిపి తానే తినేస్తుంది. తినేసి మొత్తం కడిగి అక్కడ పెట్టేసి నిద్ర వస్తుంది. ఇంకా నిద్ర పోయి చూస్తే చిన్న మంచాలు అన్నీ, ఆ 7 మంచాలను కలిపేసి ఒక్కటిగా చేసుకొని తాను పడుకుంటుంది. 7 మంచాల మీద పడుకొని నిద్రపోతూనే చీకటి పడుతుంది. ఆ ఇల్లు ఎవరిది, ఆ చిన్న ఇల్లు అంటే ఒక 7 డ్రాఫ్ట్స్ అంటే మరుగుజ్జు, ఒక 7 మరుగుజ్జులది ఆ ఇల్లు అనమాట. ఆ 7 మరుగుజ్జులు అక్కడ దగ్గరలో ఉండే మైన్స్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పనిచేస్తూ అక్కడ నుంచి ఇంక అన్నీ వాళ్ళ ఇవన్నీ పనిముట్లన్నీ మోసుకొని ఇంటికి వస్తారు. రాగానే తలుపు తీసి ఉంటుంది. అమ్మో ఎవరో దొంగలు దూరారు మన ఇంట్లో, ఏమో అయిందని లోపల రాగానే చూస్తే అందంగా ఉంటుంది ఇల్లు అంతా. ఏంటి ఇంత బాగుంది మన ఇల్లు, ఎవరు సర్దారు, ఇదంతా ఎవరు చేశారు అని చూసుకుంటూ వస్తారు. చూస్తే అక్కడ ఆహారం ఉండదు. అయ్యో ఎవరో మన ఆహారం అంతా తినేశారు. అసలు ఏం అర్థం కాదు వాళ్ళకి, అంత పరిస్థితి ఏంటో అంతా చూసుకుంటూ వస్తే 7 మంచాలని జాయిన్ చేసి ఆ పాప పడుకుంటుంది. దగ్గరికి వచ్చి చూస్తారు, బాగా అందంగా ముద్దుగా ఉన్న పాప ఉంటుంది. అయ్యో ఎవరో ఈ పాప చాలా గొప్ప అమ్మాయి ఉన్నట్టుంది అని వెయిట్ చేస్తారు అలాగే కూర్చొని. కాసేపటికి ఆ పాప నిద్రలేస్తుంది. అయ్యో సారీ నేను అలసిపోయి పడుకున్నాను, అక్కడ చేసిన పదార్థాలన్నీ నేనే తినేశాను అంటుంది. ఎవరు నువ్వు ఏంటి అంటే తన స్టోరీ చెప్తుంది. నేను ఇలా ఒక రాకుమారిని, నన్ను మా అమ్మ చంపాలనుకుంటే నేను వెతుక్కుంటూ వస్తే ఇక్కడ మీరు దొరికారు అని స్టోరీ మొత్తం చెప్తుంది. సరే నువ్వు మాతోనే ఉండు, మేము చూసుకుంటాం నిన్ను, అయితే ఒక కండిషన్, మేము రోజు పనికి వెళ్తాం, నువ్వు మేము వచ్చేసరికి మాకందరికి ఆహారం వండి పెట్టు అని చెప్తారు. సరే అంటుంది. ఈ పాప చేయడము, వీళ్ళందరూ కూడా బాగా కలిసిపోయి ఆ పాపతో రోజు ఆడుకోవడము, సాయంత్రం ఇంటికి రాగానే ఆనందంగా ఉండడం, బాగా కలిసిమెలిసి అలా పెరుగుతూ ఉంటారు. కొంతకాలానికి ఆ పాప పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాకుమారి, ఎవరు ఆ వికెడ్ రాకుమారి, ఆ రాకుమారి మళ్ళీ అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటుంది. ఇప్పుడు ఎవరు అంటే అప్పటికి దానికి వయసు అయిపోయిందా, 10 ఏళ్ళు అయిపోయింది, పాప పెద్దగా అయిపోయింది, 6 ఏళ్ల పాప 16 ఏళ్ల పాప అయిపోయింది. ఇంకా దానికి ఆ అందం పిచ్చి తగ్గలేదన్నమాట. వెళ్ళి ఇప్పుడు చెప్పు నాకన్నా అందంగా ఎవరున్నారు అంటే, మహారాణి ఇప్పటికీ కూడా మీరే అందగత్తెలు, కానీ స్నో వైట్ ఇప్పుడు చాలా అందంగా ఉంది అని స్నో వైట్ని చూపిస్తుంది అద్దం. అర్రే అంటే వీడు మోసం చేశాడు, నన్ను చంపలేదన్నమాట ఆ పాపను అని చెప్పేది నీకు కోపం వస్తుంది. బతకడానికి వీలు లేదు స్నో వైట్, ఎలా అయినా సరే నేనే అందంగా ఉండాలి అని స్నో వైట్ని చంపుదామని, ఇంకా వీళ్ళని నమ్ముకోకూడదు, వీళ్ళంతా ఏదో జాలి దయా కరుణ చంపట్లేదు, నేనే డైరెక్ట్గా వెళ్ళి చంపాలి అని ఒక యాపిల్ పండులో విషం నింపుకొని
అది మాయలేడి కదా, అంత విషం నింపి మొహానికి మాస్క్ వేసుకుంటుంది. ఒక ముసలావిడ మాస్క్ తగిలించేసుకొని ఒక ముసలావిడ వేషం వేసుకొని ఆ అడవిలోకి వెళ్తుంది. ఆ మాయా దర్పణం చూపిస్తుంది, లొకేషన్ అంతా ఎక్కడ ఉంది ఆ పాప అన్ని చూపిస్తుంది. అది అక్కడికి వెళ్తుంది. వెళ్ళి కిటికీలో ఆ పాప ఉంటే కిటికీలో నుంచి పిలుస్తుంది, పాప ఇక్కడ రా అంటే బయటికి రా అంటుంది. వీళ్ళు చెప్తారు, నువ్వు ఎక్కడ బయటికి రావద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అని చెప్పింటారు ఆ అమ్మాయికి. ఈ అమ్మాయి నేను బయటికి రాను అంటుంది. నువ్వు రావద్దులే, ఇదిగో ఈ యాపిల్ పండు తిను, నేను యాపిల్ పండ్లు అమ్ముతున్నాను, నాకు నువ్వు ఎందుకో చాలా బాగా అనిపించావు, ఈ యాపిల్ పండు తిను అని ఇస్తుంది. అని తీసుకొని ఆ పాప స్నో వైట్ యాపిల్ పండు ఇలా కొరకగానే పడిపోతుంది. రాత్రికి వీళ్ళు డ్రాఫ్ట్స్ వస్తారు, ఈ మరుగుజ్జులు 7 మంది వస్తారు. అయ్యో చనిపోయిందే పాప, చనిపోయింది, స్నో వైట్ చనిపోయింది అని బాధపడి ఒక పెద్ద కఫెన్ గాజు బాక్స్ తీసుకొని వచ్చి అందులో పెడతారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు పాపం, వాళ్ళకి ఏం తెలియదు, అమాయకులు. అందులో పెట్టి అది బయట పెట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. ఎలా ఎలా ఏం చేయాలి తెలియక. చనిపోయింది అది పూర్తిగా, అమ్మాయి చనిపోయిందని వీళ్ళు అనుకుంటారు కానీ చనిపోయిండదు. అంటే ఒకరోజు అదే మార్గం నుంచి ఒక రాకుమారుడు గుర్రం మీద వెళ్తూ ఉంటాడు. వెళ్తూ చూసి ఆ అమ్మాయిని ఆ గాజు బాక్స్లో చూడగానే మోహించేస్తాడు. ఇంత అందమైన అమ్మాయిని ఎవరు వీళ్ళు ఇలా పెట్టారు బాక్స్లో అని దిగొచ్చి అడిగితే స్టోరీ అంతా చెప్తారు వాళ్ళు. ఇలా జరిగింది, మేము ఇంటికి వచ్చేసరికి ఇలా పడిపోయింది. సరే ఆ కఫెన్ ఓపెన్ చేయండి నేను చూస్తానేంటో అని ఓపెన్ చేయగానే వాడికి ఆ మూతి మీద అంతా పొడిలాగా ఏదో అనిపిస్తుంది. అది వాడు రాకుమారుడు తుడిచేసరికి వెంటనే ఆ అమ్మాయికి మెలకు వచ్చి కళ్ళు తెరుస్తుంది. రాకుమారి చేయగానే మోహించేశాడు కదా, ఆ అమ్మాయి కూడా రాకుమారుడిని చూడగానే ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది, స్నో వైట్ కూడా. సో వాళ్ళందరి పర్మిషన్ తీసుకొని ఆ డ్రాఫ్ట్స్ దగ్గర, ఆ మరుగుజ్జుల దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ రాకుమారి స్నో వైట్ను తన గుర్రం మీద ఎక్కించుకొని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. తీసుకెళ్ళి ఇంకా ఇది ఎప్పటికీ ఇంకా దీని మీద కక్షనే కదా. సో అక్కడ ఆమెను పిలిపించి బంధించేసి యావజ్జీవ కారాగారం అనమాట దానికి వేసేస్తాడు. ఇంకెప్పటికీ వీళ్ళకి ప్రాబ్లం రాకుండా చేసేస్తాడు ఆ రాకుమారుడు. అలా ఆ హ్యాపీగా అమ్మాయి రాకుమారుడితో స్నో వైట్ వెళ్ళిపోతుంది అనమాట. అది స్నో వైట్ స్టోరీ. ప్రతి కథలో మనకు నీతి కావాలి, స్నో వైట్లో కూడా నీతి ఉంది. ఏంటి అంటే మరుగుజ్జులు అంటే ఎప్పుడు కూడా మనం అనుకుంటాం ఎవరికైనా ఒకరికి సహాయం చేయాలి, సహాయం పొందాలంటే వాళ్ళకి ఏదో బాగా డబ్బు ఉండాలి, వాళ్ళు గ్రేట్, వాళ్ళకు పరపతి ఉండాలి, అది ఉండాలి అనుకుంటాం. ఏమీ అక్కర్లేదు, ఒకరికి మంచి చేసే గుణం ఉంటే చాలు. ఆ రోజు ఆ పాప వచ్చింది, వాళ్ళు ఆకారంలో ఎంత ఉన్నారు, వాళ్ళ శక్తి ఎంత, చాలా చిన్న శక్తి, చిన్న మనుషులు అయినా కూడా మంచి మనసు గల వాళ్ళు. వాళ్ళ మంచి మనసు గుణం వల్ల ఆ అమ్మాయిని ఆదరించి ఆ రాకుమారిని కాపాడతారు వాళ్ళు. అంతకాలం ఆ రాకుమారిని కాపాడి పెంచి పెద్ద చేసి ఒక రాకుమారుడికి ఇచ్చి ఆ అమ్మాయిని క్షేమంగా పంపిస్తారు. బాగుంది మేడం కథ. అంటే హెల్ప్ చేయాలంటే ఏదో పెద్ద పరపతి బలము ఎన్ని అవసరం లేదు, మంచి మనసు ఉండాలంతే. అది చిన్నదా అక్కడ అందం లేదు వాళ్ళకి, పెద్ద పర్సనాలిటీ లేదు, పోనీ డబ్బున్న వాళ్ళు కాదు, ఏం కాకపోయినా ఆ పాపని వాళ్ళు కాపాడాలి అనుకున్నారు, చూసుకున్నారు. నమస్తే. నమస్తే అండి.